రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్టు సెలబ్రిటీలు తలుచుకుంటే కార్లకు కొదవా. కోరుకున్న చోటు నుంచి కోరుకున్న హై అండ్ లగ్జరీ కార్ రెక్కలు కట్టుకుని వాలిపోతుంది. షోరూంలో కొని ట్యాక్సులు కట్టి రోడ్ల మీద షికార్లు కొడితే అది ఎన్ని కోట్ల కార్ అయినా సరే ఎవరు ఏమి అనరు. కానీ రూల్స్కి విరుద్ధంగా రాంగ్ రూట్లో వెళితేనే ఎంత గొప్ప కార్కైనా బ్రేక్ పడుతుంది. ఆ కార్ల ఇష్యూలోనే తమిళనాడు, కేరళలో ఈడీ దాడులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. రెండు రాష్ట్రాల్లో దాడులు, 17 చోట్ల ఈడీ సోదాలు, ప్రముఖుల మెడకు లగ్జరీ కార్ల ఉచ్చు. లగ్జరీ కార్ల స్మగ్లింగ్ ఆరోపణలపై తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. హై అండ్ లగ్జరీ కార్ల అక్రమ రవాణా, అనధికారికంగా విదేశీ మారక ద్రవ్య లావాదేవీలపై జరుగుతున్న దర్యాప్తులో భాగంగా ఈ సోదాలు నిర్వహిస్తోంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఎర్నాకులం, త్రిశూర్, కోజికోడ్, మలప్పురం, కొట్టాయం, కోయంబత్తూర్లలో పలుచోట్ల ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. సినీ నటులు దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమారన్, అమిత్ చక్కలక్కల్ ఇళ్లు, కార్యాలయాల్లో కూడా ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. వాహన యజమానులు, ఆటోమొబైల్ డీలర్ల ఇళ్లు, కార్యాలయాలతో పాటు వర్క్ షాపుల్లో కూడా తనిఖీలు చేపట్టారు. మొత్తం 17 చోట్ల ఏకకాలంలో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్ 23న కొచ్చిలోని కస్టమ్స్ కమిషనరేట్ పక్కా సమాచారంతో పలు చోట్ల దాడులు చేపట్టింది. భూటాన్ నుంచి అక్రమంగా రవాణా అయినట్లు అనుమానిస్తున్న 37 ప్రీమియం కార్లను 30కి పైగా ప్రదేశాల నుంచి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో సినీ ప్రముఖులు వాడుతున్న కార్లు కూడా ఉన్నాయి. భూటాన్, నేపాల్ మార్గాల గుండా ల్యాండ్ క్రూయిజర్, డిఫెండర్, మసెరటి వంటి లగ్జరీ కార్ల అక్రమ దిగుమతితో పాటు మోసపూరిత రిజిస్ట్రేషన్ వెనుక పెద్ద నెట్వర్క్ ఉందని ఈడీ అనుమానిస్తోంది. కోయంబత్తూర్ కేంద్రంగా పనిచేసే ఒక నెట్వర్క్ ఈ అక్రమాలకు పాల్పడిందని ఈడీ ప్రాథమిక విచారణలో గుర్తించింది. ఇండియన్ ఆర్మీ, అమెరికా రాయబార కార్యాలయం, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖల పేరుతో నకిలీ పత్రాలు ఉపయోగించి అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసులలో ఈ కార్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఆ తర్వాత ఈ వాహనాలను సినీ ప్రముఖులతో సహా సంపన్నులకు మార్కెట్ విలువ కంటే తక్కువ రేట్లకు విక్రయించినట్లు అనుమానిస్తున్నారు.